2029లో కూడా కూటమికి తిరుగులేదు. రాసి పెట్టుకోండి. ఈ తమ్నైల్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు, ఈ తమ్నైల్ ఎందుకు పెట్టానో చెప్పే ముందు మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలి. అదేంటంటే, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాకు సంబంధించిన ఛానల్లో రెగ్యులర్గా అయితే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయి. బట్ ఎప్పుడైనా ఒకసారి ఇలాంటి పొలిటికల్ కంటెంట్ చేస్తాను. సో కొత్తగా చూసేవాళ్ళు ఇది పొలిటికల్ కంటెంట్కి సంబంధించిన ఛానల్ అనుకుంటారేమో అందుకు చెప్తున్నాను. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే, 2029లో కూడా కూటమికి తిరుగులేదని ఎందుకు పెట్టానంటే, దీనికి నాకు 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు వైసీపీకి 2029 కూడా కష్టమైన వచ్చి ఆ వీడియో చేశాను. యాజ్ ఇట్ ఈస్గా ఆ రీజన్స్ ఇక్కడ కూడా మనకి అప్లికబుల్ అవుతాయి అన్నమాట. అంటే 2029లో కూటమి మళ్ళీ రావడానికి ఉన్న 2 మార్గాలు, 2 చాయిస్లు ఏంటంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, మొదటిగా ఈ కూటమే కారణం. పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు, లేకపోతే లోకేష్, ఈ ముగ్గురి కలయిక తాలూకు పవర్ ఏంటనేది, పీక్స్ ఏంటనేది 24లో చూసాం. ఎంత వ్యతిరేకత వచ్చినా సరే, ఎంత ఇబ్బంది వచ్చినా సరే, వీళ్ళ కూటమి ఆ బలాన్ని అలా ఒడిసి పట్టేస్తుంది అనమాట. అంటే మినిమం కొన్ని సీట్లతో, జస్ట్ పాస్ మార్కులతో అయినా సరే అధికారంలోకి వచ్చే రేంజ్ బలాన్ని అయితే ఒడిసి పడుతుంది 2029లో. 34 సంగతి నాకు తెలియదు, అప్పటికి ఏం మారుతుందో తెలియదు. 29కి మాత్రం ఖచ్చితంగా బలమైన అవకాశాలు అయితే ఈ కూటమికి ఉన్నాయి. ఇంకా రెండవ రీజన్ ఏంటంటే, నియోజకవర్గాల పునర్విభజన. నియోజకవర్గాల పునర్విభజన వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం 100కి 90% ఉంది. ఈ నియోజకవర్గాల పునర్విభజన ఏం చేస్తారు, వీళ్ళ బలాన్ని మొత్తాన్ని ఒక పరిస్థితికి అంటే ఏంటంటే, ఇప్పుడు చెప్పాలంటే ఒక నియోజకవర్గంలో కొన్ని ఓట్లు ఉంటాయి, ఇంకో నియోజకవర్గంలో కొన్ని ఓట్లు ఉంటాయి. ఈ 2 నియోజకవర్గాలు కలిపేస్తే ఆ ఒక నియోజకవర్గం చేసామంటే అది గెలిచే అవకాశం ఉంటుంది. సో అలాంటి నియోజకవర్గాలన్నింటినీ కలుపుతారు. అంటే అక్కడక్కడ ఉన్న నియోజకవర్గాలు, అంటే ముక్కలుగా ఉన్న వాటిని కలిపి వీళ్ళ బలాన్ని పెంచుకుంటారు. వాళ్ళ ప్రత్యర్థుల బలాన్ని దెబ్బతీస్తారు ముక్కలు చేసి. సో ఇది నియోజకవర్గాల పునర్విభజనలో ఉండే టాక్టిక్స్. సో ఇది చేసే 2009లో రాజశేఖర రెడ్డి సక్సెస్ అయ్యాడు. సో మళ్ళీ వీళ్ళు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు 90% కనిపిస్తున్నాయి. సో ఈ 2 రీజన్స్ అయితే నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ చేసి చెప్పండి. జై హింద్.